హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2026 జూన్ నెలకు సంబంధించిందండి. సో కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మనకు కూడా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ముందుగా ఈరోజు త్రిశూర్ పూరం ఉత్సవాలు ఏ రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయంలో జరుగుతాయి? త్రిశూర్ పూరం ఉత్సవాలు ఏ రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల్లో జరుగుతాయి అంటే కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఆసియా ఖండంలో మహిళల సమిళీతత్వము నైపుణ్యాల అభివృద్ధి అంశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి యునెస్కో చైర్ను ఏ విద్యా సంస్థలో ప్రారంభించారు అంటే సింబయోసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం పూనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మొట్టమొదటి సమీకృత లిథియం ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించినటువంటి దేశం ఏది అంటే ఫిన్లాండ్ దేశం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల యూరప్ ఖండం అంతటా పౌల్ట్రీలో వ్యాపించిన న్యూకేసిల్ వ్యాధి వేటి వల్ల కలుగుతుంది అంటే వైరస్ వల్ల కలుగుతుంది. పింఛన్ల పంపిణీకి సంబంధించిన సంపన్న డిజిటల్ వేదిక వార్తల్లోకి వచ్చిన నేపథ్యంలో సంపన్న అంటే ఏంటంటే టెలికమ్యూనికేషన్ల విభాగం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఛత్రపతి శివాజీ దేనికి ప్రసిద్ధి చెందినవారు అంటే గెరిల్లా యుద్ధ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందినవారు. నీతి ఆయోగ్ అనగా 2015వ సంవత్సరంలో ప్రణాళిక సంఘాన్ని తొలగించి ఆ స్థానంలో నీతి ఆయోగ్ను స్థాపించారు. దేన్ని తొలగించి అంటే ప్రణాళిక సంఘాన్ని తొలగించి ఆ ప్లేస్ లో నీతి ఆయోగ్ను చేర్చడం జరిగింది. బేరింగ్ జలసంధి ఎక్కడ ఉంది అంటే రష్యా అలస్కాల మధ్య ఉందన్నమాట. బేరింగ్ జలసంధి. తార్ బాల్స్ అంటే సముద్రాలు తీర ప్రాంతాల్లో లభించేటటువంటి గట్టిపడిన ముడి చమురును తార్ బాల్స్ అంటారు. సముద్రంలో తీర ప్రాంతాల్లో లభించేటటువంటి గట్టిపడినటువంటి ముడి చమురును తార్ బాల్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చి భూకంప కాంతులు ఎర్త్ క్వేక్ లైట్స్ అంటే ఏంటి అంటే భూకంపానికి ముందు భూకంపం వస్తున్న సమయంలో భూకంపం తర్వాత కనిపించేటటువంటి కొత్త రకం మెరుపుల వంటి కాంతిని భూకంప కాంతులు అంటారు అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే నేలలో ఉండేటువంటి రాళ్లపై ఒత్తిడి ఏర్పడినప్పుడు అది ఉపరితలం దగ్గరగా ఉండి గాలి కణాలను అయాన్ల రూపంలోకి మార్చడం వలన కాంతి అనేది రావడం జరుగుతుంది. అయితే నేలలో ఉండేటువంటి రాళ్లపై ఒత్తిడి ఏర్పడినప్పుడు అది ఉపరితలం దగ్గర ఉండేటువంటి గాలి కణాలను అయాన్ల రూపంలోకి మార్చడం వల్ల కాంతి అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సరిహద్దు రోడ్ల సంస్థ ఆధ్వర్యంలోని ప్రాజెక్టు చేతక్ ఇటీవల రైజింగ్ డే కార్యక్రమాన్ని జరిపింది. అయితే ఈ ప్రాజెక్టుని ఏ ప్రాంతంలో నిర్వహిస్తారు అంటే రాజస్థాన్, పంజాబ్తో సహా పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు ఇవి నిర్వహిస్తాయన్నమాట రైజింగ్ డే కార్యక్రమం. ప్రధానమంత్రి ముద్ర యోజన అంటే సూక్ష్మ చిన్న పరిశ్రమలకు తాకట్టు లేని రుణాలు అందించడం జరుగుతుంది. ప్రధానమంత్రి ముద్ర యోజన సూక్ష్మ చిన్న పరిశ్రమలకు తాకట్టు లేని రుణాలు అందించడం జరుగుతుంది అన్నమాట.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి అరబ్ లీగ్ తదుపరి ప్రధాన కార్యదర్శి. అరబ్ లీగ్ తదుపరి ప్రధాన కార్యదర్శి సెక్రటరీ జనరల్స్ గా ఎవరు నియమితులయ్యారు అంటే నబీబ్ షాహి అరబ్ లీగ్ తదుపరి ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారనమాట. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఎక్కువ ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, ఎక్కువ నిరుద్యోగిత ఉన్న పరిస్థితిని స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఎక్కువ ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, ఎక్కువ నిరుద్యోగిత ఉన్న పరిస్థితిని స్టాగ్ఫ్లేషన్ అంటారు. సో ఇది అండి ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.